హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడో 600 సంవత్సరాల క్రితం 2 రాజ్యాల మధ్య జరిగిన ఒక యుద్ధంలో ఒక రాజ్యం కేవలం 20 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నందుకు గాను దాని తర్వాత జరిగిన 600 సంవత్సరాల యొక్క చరిత్ర మారిపోయింది. అసలు ఏం జరిగిందంటే 1453లో ఒట్టమన్ ఎంపైర్‌కి బైజాంటైన్ ఎంపైర్‌కి యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధంలో ఒట్టమన్ ఎంపైర్ గెలవడంతో ఆ రాజ్యానికి సొంతమైన కాన్స్టాంటినోపోల్ అనే ప్రాంతాన్ని ఈ ఒట్టమన్ ఎంపైర్ స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఈ ప్రాంతం ఎగ్జాక్ట్‌గా ఆసియాకి మరియు యూరోప్‌కి మధ్యలో ఉంటుంది. మన ఇండియా నుండి యూరోప్‌కి స్పైసెస్ ఈ మార్గం ద్వారానే వెళ్ళేవి. అయితే ఈ ఒట్టమన్ ఎంపైర్ దాన్ని స్వాధీనం చేసుకొని ట్రేడ్ రూట్‌ని బ్లాక్ చేయడంతో ఇంకా యూరోపియన్స్‌కి స్పైసెస్ కోసం వేరే దారి లేక వేరే సీ రూట్‌ని వెతుక్కోవాల్సి వచ్చింది. అలా ఆ పనిలో ఉన్నప్పుడే కొలంబస్ అమెరికాని కనుగొన్నారు. అండ్ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. అమెరికాని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడే యూరోపియన్స్‌కి ప్రపంచ దేశాల్ని ఆక్రమించుకుందామని ఒక ఆలోచన వచ్చింది. ఇంకా కొన్ని శతాబ్దాల్లోనే మాక్సిమం దేశాల్ని ఆక్రమించుకున్నారు. దాని కారణంగా తిరుగుబాటులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆక్రమణలో భాగంగానే యూరోప్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద మరింత శ్రద్ధ పెట్టింది. దాని కారణంగా ఎన్నో కొత్త ఆవిష్కరణలు కనుగొనబడ్డాయి. అందులో ఒకటైన గన్స్ కారణంగానే ప్రపంచ యుద్ధాలు మరింత తీవ్రతకు చేరాయి. దాని కారణంగా ఐక్యరాజ్య సంస్థ ఏర్పడడం, తర్వాత కోల్డ్ వార్ జరిగి ప్రపంచ అగ్రదేశాలు డెవలప్మెంట్ కోసం పోటీ పడడం అండ్ అదే పోటీతనంతో మన ప్రపంచం అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఈ విధంగా ఉన్నాము. ఈ 600 ఏళ్లలో ఇంత జరగడానికి కారణం ఆ రోజు ఒట్టమన్ ఎంపైర్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. మరి మొత్తం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.